अस्मद् गुरुभ्यो नमः। अस्मद् परम गुरुभ्यो नमः। अस्मद् सर्व गुरुभ्यो नमः। శ్రీమతే రామానుజాయ నమః। ఈరోజు తిరుప్పావై 12వ పాత్ర విశేషం తెలుసుకున్నామమ్మా. ఈరోజు మనం ప్రతిరోజు ఏం చెప్పుకుంటున్నాం? కృష్ణ గురించి చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు విశేషం ఏంటంటే రాముడి గురించి కూడా చెప్పుకుంటామమ్మా. ఇదేంటి ఈ కృష్ణ తిరుప్పావై ఈ మాసంలో ఎందుకు ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే కొంచెం విశేషం ఉంది. ముందుగా ఇక్కడ చెప్తున్నారు, చాలా 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 ఐశ్వర్యవంతురాలైనటువంటి గోపికంటమ్మ. వాళ్ళకి వెనక మొత్తం ఈ పశు సంపద విపరీతంగా ఉందంట. ఈ గోపిక ఎంత విశేషమైనటువంటిది అంటే, గోపికమ్మ కుటుంబ సభ్యులతో సహా ప్రతి ఒక్కరూ కృష్ణయ్య 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 నామస్మరణే. ఇంట్లో పని లేదు, ఏమీ లేదు, ఆ కృష్ణయ్య స్మరణ ఉంటే చాలు. పశువుల్ని మనకి పశువుల సంపద కూడా ఈ పాలు పితికే టైం కూడా లేదంటమ్మా. ఆయన్ని చూసుకోవడమే సరిపోతుందంట. అప్పుడంట అవి కూడా పాలు తీయక ఎదురు చూసి దూడలు ఉన్నాయేమో అని అవే భావించి వాటికయ్యే పాలు వదిలేస్తున్నాయి అంటమ్మా. వదిలేసి ఆ పాలు ఎలా కారిపోతున్నాయో తెలుసా? అలా బురదగా వెళ్ళిపోతున్నాయట. శ్రీలక్ష్మి పాలు ఎలా కారిపోతున్నాయి అంటే బయటికి గోపికలు వచ్చేటప్పటికి జారిపోతున్నారంటమ్మా. బురదకి జారిపోతుంటే కన్నీళ్ళు పట్టుకొని అమ్మా ఓ గోపిక లేచిరా అమ్మా అని పిలుస్తున్నారంట. ఈ కుటుంబానికి ఈ ఒక్క గోపికే కాదమ్మా, కుటుంబం మొత్తానికి ఎన్నో 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 మంచి లక్షణాలు ఉన్నాయి. అదేంటో తెలుసా? అన్నిట్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఏంటి? పశు సంపద లెక్కలేనంట. పశు సంపద, ధన సంపద, ఇక ఐశ్వర్యానికి లోటే లేదంటమ్మా. అట్లాగే గుణ సంపద, డబ్బులు ఇవే కాదమ్మా, గుణంలో కూడా ఎంతో ఎంతో మంచిగా ఉంటారు వాళ్ళు. అట్లే బల సంపద, ఎంతో బలవంతులు, ఎటువంటి దాన్నైనా బలంగా ఎదుర్కొంటారు. అలాగే బల సంపద. ఇంకో సౌందర్య సంపద. అసలు ఆ గోపికమ్మ ఉంటదమ్మా, చూడటానికి ఎంతో అందంగా ఉంటదంట. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ గోపిక వాళ్ళ అన్న కృష్ణుడికి ఫ్రెండ్ అంటమ్మా. చాలా మంచి ఫ్రెండ్ అంట. ఆయన పేరు భక్తవత్సలుడు. అయితే పదే 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 వస్తుంటారట కృష్ణయ్య. అది భక్తవత్సల కోసం వస్తున్నారా, ఆ గోపిక కోసం వస్తున్నారో తెలియదు. అంటే భక్తవత్సల స్వామి ఎందుకంటే అమ్మా ఇప్పుడు చెప్పే కదా, చాలా 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 ముఖ్యమైన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఒక దివ్య దేశంలో కూడా ఈ భక్తవత్సల స్వామితో సహా గర్భగుడిలో కృష్ణయ్య ఉంటాడమ్మా. అదే భక్తవత్సల యొక్క విశేషం. కుటుంబం మొత్తం కృష్ణ సేవలు. నేను ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడు ఇన్నిసార్లు కృష్ణయ్య కృష్ణయ్య చెప్తాను. ఒక గోపికారదంట, మీరు కృష్ణయ్య కృష్ణ కృష్ణయ్య అంటున్నారు, కృష్ణుడి కన్నా రాముడి గురించి పాడినా రామ్మ అన్నారట. ఆమె చెప్పిందంటే కృష్ణుడి వారి విశేషమే కాదు, రాముల వారు ఆయన రామస్మరణ చేస్తే చాలు, ఆ రామస్మరణ ఎంత విశేషమైందో తెలుసా అని చెప్పారంట. ఏంటి చెప్పమ్మా అని పక్కన వాళ్ళు అడిగారంట. అప్పుడు చెప్పారంట, ఒకనాడు సీతమ్మ రాముల వారితో అడగంట, మనము వనవాసం చేసి వచ్చాం కదా, అందరం సంతోషంగా ఉన్నాం కదా, నాకు అందరికీ భోజనాలు పెట్టాలి అని ఆశగా ఉంది అన్నారట. సరే రామయ్య అన్నాడు, ఆ అమ్మమ్మ మాట ఎందుకు కాదనాలని సరే అన్నారట. చెప్తే ఆయన అన్నారట, రాములు గారు అలాగే పెట్టు, కానీ నువ్వు మాత్రం హనుమయ్యను పిలవద్దు అన్నారట. అప్పుడు అదేంటి స్వామి, ఇంత జరగడానికి మనకి ఇన్ని రకాలుగా సహాయం చేసింది హనుమయ్యే కదా, మరి హనుమను పిలవకుండా ఎట్లా అన్నారంట. వారు వచ్చారంటే మీరు ఇబ్బంది పడతారు, వద్దు వారికి మనం అని చెప్పి డైరెక్ట్ గా చెప్పకుండా చెప్పామట. స్వామి తినేది మనం అన్నట్టు. అప్పుడు అమ్మవారు అన్నారట, ఆయన చిన్నపిల్లాడు, ఆయన ఎంత తింటారు, అందరు తినేది 4 ముద్దలు తింటారు, ఏం పర్వాలేదులే పిలువు అన్నారట. అలాగే భోజనాలు మొదలు పెట్టారంటమ్మా. మొదలు పెట్టాక వచ్చారట హనుమ. వస్తున్నారట, కూర్చొని తింటూ ఉన్నారట. ఎంతో ఆనందం తింటూ ఉంటే సీతమ్మ చూసి ఎంతో సంతోషపడుతుందంట.
అలా తింటున్నారంటే అయిపోతుందని మళ్ళీ తీసుకొస్తున్నారు, మళ్ళీ తింటుంటే మళ్ళీ అయిపోతుంది. సరే ఏమన్నా ఇంతమంది వంటకాలు ఉన్నారు, ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయని చెప్పి పెడుతూ ఉన్నారట. ఇంకా ఎంత పెట్టినా తింటూనే ఉన్నారంటమ్మా. అలా చాలా సేపు గడిచిపోయిందంట. ఇంకా అసలు సీతమ్మకి రాములవారు చెప్పిన గుర్తొచ్చింది. ఏంటి రాములవారి మాట అన్నారు నిజమేనా, ఏం ఎంత అని చెప్పి మళ్ళీ కొంతమంది బిడ్డల్ని కొంతమంది వంటలు మళ్ళీ వంట ప్రిపేర్ చేయమని చెప్పి మళ్ళీ పురమాయిస్తుందంట. ఇక ఆమెకేం చేసలేదంట. ఇక రాములవారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు చెప్పింది నిజమే, నాకు తెలియలేదు స్వామి, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నారట. ఆయన అన్నారంట, ఏం లేదు, ఒక చిన్న పని చెయ్యి, ఏమీ లేదు, ఒక 2 తులసి దళాలు తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి హనుమకి ఇచ్చి రామనామ స్మరణ చేసి నోట్లో వేసుకోమని చెప్పు అన్నారట. అలా ఇంత తింటే కడుపు నిండలేదు, ఈ తులసి దళ మాత్రమే కడుపు నిండుద్దా ఏంటి అంటారు. సరే అలాగే స్వామి అని చెప్పి వెళ్ళారమ్మా. వెళ్ళి తీసుకొని వచ్చారు. అప్పుడు హనుమ తింటూ ఉంటారు కదా, ఇంతలోకి మధ్యలో వచ్చారు. వచ్చి హనుమకి ఇస్తారు, 2 తులసి దళాలు ఇచ్చారు. అదేమన్నా నాకు ఇంకా కడుపు నిండలేదు, ఆహారం తీసుకు తులసి వచ్చావేంది అని అడిగారు హనుమ. అడిగితే వస్తుంది, వేడివేడిగా వస్తున్నాయి హనుమ, ఇంతలోకి ఈ 2 తులసి దళాలు తీసుకొని శ్రీరాముల వారే ఇచ్చారయ్యా, రామనామ స్మరణ చేసి తులసి దళాలు నోట్లో వేసుకోమని చెప్పారు అనగా, ఆహా రామయ్య చెప్పాడా, ఇంకంతకన్నా ఏంటి అమ్మ అని చెప్పి వెంబడే నోట్లో వేసుకొని శ్రీరామ్ శ్రీరామ్ అని అన్నారమ్మా. అంతే, బ్రేమని త్రేపారమ్మా. చూసారా, ఎన్ని తిన్నా శ్రీరామనామమే వారి కడుపు నింపిందట. అందుకని అమ్మ ఆ గోపికి చెప్పిందన్నమాట, విన్నావా శ్రీరామనామం ఎంత విశేషమైనదో, అందువల్ల రామనామ స్మరణ చేద్దాము రండి అని గోపికి పిలిచిందంటమ్మా. ఆండాల్ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం.